సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో గద్దర్ వర్ధంతిని జనచైతన్య కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. జనచైతన్య కళాబృందం సంస్థ సభ్యుడు ఎల్ఐ మాట్లాడుతూ, గద్దర్గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠలరావు ఒక విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును ప్రశ్నించే ఉద్యమం నుంచి ఉద్భవించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపడానికి ప్రారంభించారు. బలమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ అతను ప్రత్యేక తెలంగాణ, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్టు భావంతో అనేక ఉద్యమాల్లో కొనసాగిన మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమైన ఆవేదన వ్యక్తం చేస్తూ, గద్దర్ మొదటి నుంచి తెలంగాణవాదేనని, నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి గద్దర్ కూడా మద్దతు తెలిపారు. అదే క్రమంలో 2024 ఆగస్టు 6న ఆయన ప్రథమ వర్ధంతిని గద్దర్ పాడినటువంటి పాటలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, మాటల పెద్దన్న, యావత్ తెలంగాణ ప్రాంతం మొత్తం పాటలతో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఎన్నో చేశాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో
తూప్రాన్ గ్రామంలో పుట్టి పెరిగిన గుమ్మడి విఠల్ గద్దరన్న మరి మా అందరికీ పెద్దన్న. నిజంగా ఆయన పాట మూగబోవడం చాలా బాధాకరమైన విషయం. మరి యావత్ తెలంగాణ ప్రాంతంలో రైతు కూలీల కోసమైతేనేమి, వ్యవసాయదారుల కోసమైతేనేమి, కార్మికుల కోసమైతేనేమి అణగారిన జీవితాలకు ఒక వెలుగునిచ్చిన మా గద్దరన్న పాట ఈరోజు మూగబోయింది. నేటికి కరెక్ట్గా సంవత్సరం గడుస్తుంది. ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మరి తెలంగాణ ప్రాంతంలో అనేక రకాలుగా అన్ని గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో సైతం మరి ఏ పార్టీలతో సంబంధం లేకుండా మరి గద్దరన్నకు నివాళులు అర్పించడం నిజంగా చాలామంది బాధాకరమైన విషయం. మరి ఈరోజు ఇటువంటి రోజులు వస్తాయని అనుకోలేం. మా కళాకారులందరికీ ఆయన పెద్దన్న ముందటుండి నడిపించిన మహానుభావుడు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.